వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పిఆర్సి ప్రకటన, పెండింగ్ డిఏలపై సమాచారం. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్, మన ఛానల్లో ఏపీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల జీతాలు, పెన్షన్లు మరియు డిఏలపై ఎటువంటి సమాచారం ఉన్నా వెంటనే అప్డేట్ చేయబడుతుంది. ఇక విషయానికి వచ్చినట్లయితే పిఆర్సీని వెంటనే ఏర్పాటు చేయండి. ఏపీ ఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ పిఆర్సీని వెంటనే ఏర్పాటు చేయాలని ఏపీ ఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ కోరారు. రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను స్వాగతిస్తున్నామని, ఉద్యోగుల సమస్యలపైన దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఆయన విజయవాడలోని ఏపీ ఎన్జిఓ భవన్లో మాట్లాడారు. గత ప్రభుత్వంలో ఉద్యోగులు అన్ని విధాల ఇబ్బందులు పడ్డారు. కూటమి ప్రభుత్వం అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి వేగంగా చర్యలు తీసుకోవాలి. 1వ తేదీనే జీతాల చెల్లింపు, 30,000 కోట్ల రూపాయలకు పైబడి ఆగిపోయిన ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాల్లో 7,500 కోట్ల రూపాయలు చెల్లించడం ఊరట కలిగించింది. అయితే 2023 జూలైలో వేయాల్సినటువంటి పిఆర్సి జాడ ఇప్పటికీ లేకపోవడంతో ఉద్యోగులు ఎంతో నష్టపోతున్నారు. అపరిష్కృతంగా ఉన్నటువంటి 3 డిఏల చెల్లింపుపై ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. ప్రతి నెల ఉద్యోగుల జీతాల నుంచి మినహాయిస్తున్న హెల్త్ కార్డుల నగదును ఆసుపత్రులకు జమ చేయాలి. సచివాలయాల ఉద్యోగులకు వారు నివాసం ఉంటున్న మండలాల్లో పనిచేసే అవకాశాన్ని ఇవ్వకపోవటం సరికాదని విద్యాసాగర్ అన్నారు. అసోసియేట్ రాష్ట్ర నూతన ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన విజయనగరం జిల్లాకు చెందిన డివి రమణను ఉద్యోగులు సత్కరించారు. ఈ సందర్భంగానైతే ఏపీ ఉద్యోగులకు వెంటనే ఈ పిఆర్సీని ఏర్పాటు చేసి పెండింగ్లో ఉన్నటువంటి డిఎల్ను విడుదల చేయాలని ఏపీ ఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షులైతే ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.